మనుషులు కూడా మన మారు మనసు పొందక ముందు జీవితాన్ని చూసుంటారే, మన పాపిష్టి జీవితాన్ని చూసుంటారే. వాళ్ళు తర్వాత మనం మారినా నమ్మరు. నమ్మకుండా మనల్ని అపరాధులు అంటానే ఉంటారు, మనల్ని చీత్కరిస్తానే ఉంటారు. మనుషులు కదా, ఓ పట్టాన్ని మర్చిపోరు. వాళ్ళు మళ్ళీ మనల్ని చూసినప్పుడు ద్వేషిస్తానే ఉంటారు, మనం తేడా అంటానే ఉంటారు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, మనుషులన్నా దురాత్మలన్నా ఆఖరికి నీ మనసే నీతో అన్నా నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇది. నీ పాపముల కోసమే ఆయన బలయ్యాడు. ఆ రక్తాన్ని చూపించి పరలోక తండ్రి నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీదికి ధైర్యంగా పోవచ్చు, నానా అనుకుంటా పోవచ్చు. నువ్వు అంతే, ఒక్క మాట అడిగేసే, ఇంకా గొడవే ఉండదు. అటు పక్కన చేరి నువ్వు పనికిరావు, నువ్వు ఇట్లా, నీలో ఈ తప్పులు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, ఈ పాపాలు ఉన్నాయి అంటే నువ్వు గట్టిగా చెప్పు, తండ్రి ఇదిగో నేను ఫలానా విషయంలో నీకు అభ్యంతరకరంగా నడుచుకున్నాను, నీ ప్రేమను చులకనగా తీసుకొని ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు తండ్రి. నేను ఈ విషయాలు ఇలా ఉండకూడదు, నాకు తెలుసు, నేను మార్చుకుంటాను, నన్ను బలపరచు. నీ బిడ్డగా నేను ఇలా తగదు, అయితే నేను ఒప్పుకొని సరి చేసుకుంటున్నాను, నన్ను నీ రక్తముతో కడుగు. నేను వాటిని జయించి బ్రతుకున్నట్లు నీ బలము, నీ శక్తి, నీ పరిశుద్ధాత్మ ప్రభావము నాకివ్వు. నీ దగ్గరికి రాకుండా మాత్రం ఉండలేనయ్యా, నీతో మాట్లాడుకోకుండా ఉండలేనయ్యా, నీవు ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా. నన్ను త్రోసివేయవయ్యా. నీ కుమారుని రక్తమును చూసి నన్ను విడిచిపెడతావు. ఆ రక్తమును బట్టి, ఆ కృపను బట్టి ధైర్యం చేశానయ్యా నీ దగ్గరికి రావడానికి తండ్రి అని.